నవ సంవత్సరం అందరికీ శుభప్రతం కావాలని కోరుకుంటూ విశాఖలో భక్తులు ఆలయాలకు క్యూ కడుతున్నారు. శక్తి స్వరూపిణి దుర్గామాత ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు చేశారు. పరాభవనామ సంవత్సరంలో పరా అంటే శక్తి, అందుకే అమ్మవారి ఆలయాల్లోనే ప్రత్యేక పూజలు చేస్తున్నారు భక్తులు. దుర్గామాత ఆలయం నుండి మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. ఉగాది పండుగని పురస్కరించుకొని ఈ రోజు విశాఖపట్నంలో భక్తులంతా కూడా ఆలయాలకు చేరుకుంటున్నారు. ముఖ్యంగా ఉగాది పండుగ రోజు ఇష్టదైవ దర్శనాన్ని చేస్తే గనక శుభప్రదమైన ఫలితాలు వస్తాయని భక్తులంతా కూడా భావిస్తారు. ప్రస్తుతం నేను విశాఖపట్నంలో శాంతి స్వరూపిణి దుర్గామాత ఆలయంలో ఉన్నాను. ఇక్కడికి వచ్చి భక్తులంతా కూడా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు. అమ్మవారికి ఇక్కడ కుంకుమ పూజ చేస్తే చాలు కోరిన కోరికలు తీరుతాయని భక్తులు భావిస్తారు. విశాఖ వాసుల కల్పవల్లిగా ఈ అమ్మవారు పూజలు అందుకుంటూ ఉంటుంది. ఉగాది రోజు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి అమ్మవారికి ఎలవేల్పు దేవతగా కొలుస్తూ మరి చీరసారులని కూడా మొక్కులు చెల్లిస్తూ ఉంటారు విశాఖ భక్తులంతా కూడా. ఇక్కడ నాతో చాలా మంది ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. ఈ అమ్మవారి ఆలయం యొక్క విశిష్టత ఏంటి, అలాగే ఉగాది రోజు ఇక్కడ ప్రత్యేకంగా జరిగే కార్యక్రమాలు ఏంటి? శాంతి స్వరూపిణి దుర్గా ఆలయం సెక్రటరీ అండి నేను. మేము గత 96లో మేము స్టార్ట్ చేస్తామండి టెంపుల్, పందిరి పూజ చేసేవాళ్ళం. ఆ తర్వాత 2000 ఏంటంటే అమ్మవారిని ప్రదర్శించామండి. మేము ఏంటంటే దినదినం ఏ కార్యక్రమం చేసినా భక్తుల నుండి కానీ ప్రతి వాళ్ళ దగ్గర నుండి మాకు మంచి. ఈరోజు ఉగాది కదా, దైవ దర్శనాలకి భక్తులు పెద్ద స్థాయిలో వస్తున్నారు. ఈరోజు ఇక్కడ ఏర్పాట్లు ఉదయం మార్నింగ్ నుండే స్టార్ట్ అయ్యారండి, జనం బాగా ఇదయ్యారు. ఈరోజు కార్యక్రమాలు ఏంటంటే ఉగాదిగా ప్రత్యేకంగా ఏంటంటే పేదవాళ్ళకి అమ్మవారికి వచ్చిన చీరలు, ప్రతి చీరలు కూడా పేదవాళ్ళకి మేము పనిచేస్తామండి. చాలామంది ఏం చేస్తారంటే ఏలం పట్ల వేయడం అది అంటారు, కానీ అలాగే వేయకూడదు. వచ్చింది ఇచ్చేవాళ్ళని చెప్పేసి ఇచ్చేస్తున్నామండి. అలాగే మళ్ళీ మన పిల్లల కాలికి ఆటల పోటీలు అవి ఉంటాయి మేడం. ప్రతి వారం కూడా మనం ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది మేడం, శుక్రవారం. ఇక్కడ అమ్మవారి ఆలయంకి వచ్చి భక్తులు కానుకలుగా అమ్మవారికి సమర్పించే చీరసారులను కూడా పేదవాళ్ళందరికీ కూడా దానం చేస్తాం. ఎందుకనంటే మనతో పాటు అందరూ కూడా హాయిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, అమ్మ కరుణ కటాక్షాలతో వాళ్ళంతా కూడా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఇక్కడికి వచ్చి పూజలు చేస్తామని అంటున్నారు. అయితే ఇక్కడ చాలామంది భక్తులు కూడా మనతో ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. అమ్మ, ఉగాది పండుగని మీరు ఎలా జరుపుకున్నారు? ఉగాది పచ్చడి చేసుకుంటాం కదా, ఖచ్చితంగా ప్రతి తెలుగింట్లోని కూడా జరుగుతుంది. ఈరోజు ఇక్కడ కూడా మీరు ప్రసాదంగా స్వీకరిస్తున్నారు. ఏంటి ఉగాది పండుగ ఎలా? ఇక్కడికి ఎప్పుడు వచ్చి దర్శనం బాగా చేసుకుంటామండి. ప్రతి శుక్రవారం కూడా వస్తూ ఉంటాము. ఇంట్లో కూడా చేసుకుంటాం, ఇంకా ప్రసాదం కోసం అనేసి వస్తామండి, ప్రత్యేకంగా చేస్తారనేసి. ఇక్కడ మనం చూడొచ్చు, ఉగాది పచ్చడిని ప్రసాదంగా భక్తులకి అందరికీ కూడా అందిస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఉగాది పచ్చడిలో వేసే ప్రతి ఒక్క వస్తువు కూడా మన జీవిత సారాంశాన్ని తెలియజేస్తుంది. 6 రుచుల సమ్మేళనంతో ఈ ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. అంటే 6 రకాల భావాలు మన జీవితం మీద ప్రభావం చూపిస్తాయి. కాబట్టి వాటిలన్నిటిలే సమ్మేళనం మనం చేసుకుంటూ మన జీవితాన్ని శుభప్రదంగా ముందుకు తీసుకువెళ్ళాలి అన్నది ఉగాది పచ్చడి, ఉగాది పండుగలో ఉన్న సారాంశం. అంటే పండుగ ఒక్కటే, మతం ఏదైనా కావచ్చు, ఆచారం ఎవరిదైనా కావచ్చు, ఏదైనా కూడా సంస్కృతి సాంప్రదాయం ఎవరిదైనా అవ్వచ్చు, కానీ అందరూ కూడా భిన్నత్వంలో ఏకత్వంగా ఉండాలి అనేది భారతీయ సంస్కృతి. అందుకని ఇక్కడికి వచ్చేవారు అందరూ కూడా ఆ షడ్రుచుల సమ్మేళనంతో వారి వారి జీవితాల్లో ఆనందాలు పంచుకోవాలని మన సంస్కృతి సాంప్రదాయాల్లో మనకి ముఖ్యంగా రైతు వారి దేశంగా భారతదేశాన్ని చెప్తారు. మనకు వచ్చే ప్రకృతి సహజ సిద్ధమైన ఏవైతే వస్తువులు ఉంటాయో వాటితో ఆ ప్రసాదాలు చేసి 10 మందికి పంచిపెట్టడం అన్నది మనకి ఆచారం, ఆనవాయితీ. ముఖ్యంగా ఈ ఉగాది పండుగ నుంచి తెలుగు సంవత్సరాదిగా జరుపుకుంటారు. అంటే సీజన్, ఋతువు మారుతుంది. ఇక్కడ నుంచి కూడా వసంతం, అంటే వసంతంలోకి మనం వచ్చినప్పుడు ఆ వసంతం లేలేత చిగురులతో చెట్లు అన్ని కూడా పచ్చగా ఉంటాయి, అలాగే పూలు వికసిస్తాయి. అంటే ప్రతి ఒక్కరి జీవితం కూడా అలాంటి పచ్చని జీవితంగా ఉండాలి. అందుకని మనం ప్రకృతిని కూడా కాపాడుకోవాలి అన్నది ఒక ప్రధానమైన అంశంగా ఉగాది పండుగలోనే వచ్చే ప్రతి ఆచారం కూడా ఉంటుంది. అందుకనే మనం వేప పువ్వు, మామిడికాయలు అవన్నీ కూడా ఇప్పుడిప్పుడే వచ్చేవి, ఔషధ గనిగా కూడా అవన్నీ ఉపయోగపడతాయి. వాటిలన్నింటినీ కూడా మనం ప్రసాదంగా స్వీకరిస్తే ఆరోగ్యంగా ఆనందంగా ఉంటామనేది ఈ పండుగలో ఉన్న ప్రధాన ఆచారం. అందుకనే ఒక పాజిటివ్ వైబ్తో ప్రతి ఒక్కరిని కూడా ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఉగాది పండుగ రోజు దైవ దర్శనం ఒక తన్మయత్వంతో మనం చేసుకుంటే కనుక ఆ మంచి మనకి శుభప్రదంగా మన జీవితాలని ప్రారంభించేదానికి అవకాశంగా తొలిమెట్టుగా ఉంటుంది. కాబట్టి దైవ దర్శనం మొదట చేసుకుంటాం. ఆ తరువాత మనం మన ప్రకృతి నుంచి వచ్చిన అనేక పదార్థాలు వేసి మనం ఉగాది పచ్చడిని కూడా ప్రసాదంగా స్వీకరిస్తాం. ఈ ఉగాది పండుగ అందరికీ కూడా శుభప్రదం కావాలని, అందరికీ కూడా విజయాలను ఇవ్వాలని, సుభిక్షంగా ప్రజలందరూ కూడా ఉండాలని మనం కూడా ఆకాంక్షిస్తున్నాం. అందరికీ మరొకసారి హెచ్ఎం టీవీ తరపున ఉగాది పండుగ శుభాకాంక్షలు. వీడియో జర్నలిస్ట్
ధనుష్ అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.